కళ్యాణి ఇంటికి తీసుకొచ్చిన రాజ్ కావ్య, రుద్రాని చంప పగలగొట్టిన అప్పు, ఆనందంలో స్వప్న, అపర్ణ, షాక్లో రాహుల్. ఇంతకు ఏం జరిగింది? రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ని తీసుకొస్తే రుద్రాని చంప అప్పు పగలగొట్టడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధాన్యలక్ష్మి తన మనసును మార్చుకుని మరీ అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పనేసరికి, చూసావా మా పిన్నే ఒప్పుకోదన్నావు, మా పిన్నే పంపిస్తుందని చెప్పనేసరికి రా మన ఇద్దరం వెళ్ళి తీసుకొద్దామని చెప్పి రాజు అయితే కావ్యత అనగానే నేను రాను అని చెప్పి కావ్య అంటుంది. ఎందుకు వెళ్ళవు కావ్య? కళ్యాణ్ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా ఏంటి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి, అది కాదు చిన్నత్తయ్య, నేను వెళ్ళనన్నది కళ్యాణ్ అప్పు ఇంటికి రావడం ఇష్టం లేదని కాదు, నా భర్త తాలిచ్చి అప్పు మెళ్ళో తాలి కట్టమన్నందుకే కదా నా భర్తను ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చాను అనుకో, నేనే తీసుకొచ్చాను అంటూ నన్ను పదే పదే మాట్లాంటారు. ఆ మాటలు నేను పడలేనమ్మా, నాకెందుకు ఇదంతా, నేను తీసుకురానని చెప్పనేసరికి, నేనే తీసుకురమ్మని చెప్తున్నాను కదా, వెళ్ళు కళ్యాణ్తో పాటు వెళ్ళి రాజ్తో పాటు వెళ్ళి కళ్యాణ్ని అప్పుని ఒప్పించి ఇంటికి తీసుకురండి అని చెప్పనేసరికి, నిజంగా మనస్ఫూర్తిగానే మీరు అంటున్నారు కదా చిన్నత్తయ్య అని చెప్పాను, కానీ మనస్ఫూర్తిగానే అంటున్నాను కావ్య, వెళ్ళి తీసుకురా అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి అంటూ రుద్రాని అడ్డు వేస్తుంది. ఏంటి నీ బాధ? పిన్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్తుంది కదత్త, నీకేంటి అంత బాధ? సైలెంట్గా ఉండు, మేము వెళ్ళి అప్పు కళ్యాణ్ని తీసుకొస్తామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పు కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారన్న విషయం బంటిని అడిగి తెలుసుకునేసరికి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే నేను రాలేనన్నయ్య, ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మ మాటలు, రుద్రాని యొక్క చేదరింపులతో అప్పు భరించలేదు. అప్పు గురించి మనకు తెలుసు కదా ఎలా ఉంటుందో. అక్కడ ఇంటికి వచ్చిన కానించి గొడవల్లాగే ఉంటాయి. అనామిక ఇంట్లో ఉన్నప్పుడు ఎలా గొడవలు జరిగాయి, ఇప్పుడు అప్పు ఇంట్లో ఉన్నప్పుడు రుద్రాని యొక్క అమ్మ అలా గొడవలు చేస్తే నాకు అసలు మనశ్శాంతి ఉండదు, అప్పును కూడా బాధ పెట్టిందని అవుతాను. అప్పుడేమో అనామిక గొడవలు చేసింది, ఇప్పుడేమో వీళ్ళిద్దరు గొడవ చేస్తారని చెప్పనేసరికి, అలాంటిదేమీ ఉండదురా, మీ పిన్నే కదా వెళ్ళి తీసుకురమ్మని చెప్పింది, అలాంటి గొడవ ఎందుకుంటుంది చెప్పు, ఏం మాట్లాడకుండా రండి అని చెప్పనేసరికి, అది కాదు వదిన అని చెప్పాను. కానీ రండి కవి గారు, రమ్మని మీ అన్నగారే చెప్తున్నారు కదా, అలాగే మీ పిన్ని కూడా వెళ్ళి తీసుకురమ్మని చెప్పింది, పర్వాలేదు రండి అని చెప్పనేసరికి సరే అని ఇద్దరు కూడా బయలుదేరతారు. నిజంగా వెళ్ళడం మంచిదేనంటవక్క అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదు, మేమిద్దరం అక్కడే ఉన్నాం కదా, నీ మీద మాట పడనిస్తామా ఏంటి, అయినా జరిగిన దాంట్లో నీ తప్పు ఏముంది, అంతా మీ బావగారు తప్పే కదా అని చెప్పాను. కానీ ఏంటి కళావతి నన్ను అంటున్నావు అనగానే, మరి మీరే చేశారు, కళ్యాణ్ చేతికి తాలిచ్చి తాలి కట్టమని చెప్పింది మీరే కదా, తప్పు చేసింది మీ బావగారే కాబట్టి మీ బావగారే పడతారు మాటలు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి అందరూ కూడా నవ్వుకుంటారు. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లోకి రావడంతో కావ్య వెళ్ళి హారతి తీసుకురా అంటూ ధాన్యలక్ష్మి చెప్పగానే, అదేంటి ధాన్యలక్ష్మి, వచ్చింది నీ కోడలు కదా, నువ్వే కదా వెళ్ళి హారతి ఇవ్వాలి అంటూ ఇంకా ఇంద్రదేవ్ అనగానే, అలాగే అత్తయ్య అంటూ గబగబా హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. తీసుకురావడంతో రుద్రాని మొదలు పెట్టేస్తుంది. ఏంటి కళ్యాణ్, ఎంతో పౌరుషం ఉన్నవాళ్ళలాగా ఓ మగాడిలా ఉన్నో, నేను నా భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నావు, మొత్తం అంతా ఏం చేసావు, పౌరుషాన్ని గాలికి వదిలేసావా, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అత్త, వాడి ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి, వాడంతటా వాడు వచ్చాడా, పిన్ని తీసుకురమ్మంటేనే కదా మేము తీసుకొచ్చాము, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అనగానే, అది కాదు కళ్యాణ్, మీ పిన్ని తీసుకురమ్మంది, సరే కళ్యాణ్కైనా ఉండాలి కదా, కళ్యాణ్ వచ్చేసాడు అని చెప్పనేసరికి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అత్త, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఆయన కళ్యాణ్ అనవలసిన అవసరం ఏముంది, కళ్యాణ్ అప్పు ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మధ్యలో నీకొచ్చిన బాధ ఏంటి, నీ కొడుకు చాలా మందిని ప్రేమించాడు కదా, నీ కొడుకు తప్పు చేయలేదా ఏంటి, కళ్యాణ్ ఏం తప్పు చేశాడు, మొదటి భార్యతో పడలేక దానికి విడాకులు ఇచ్చి తన మనసులో ఉన్న అప్పుని పెళ్లి చేసుకున్నాడు, అందులో తప్పు లేదు కదా అని చెప్పాను. కానీ ఇంకా అయిపోయింది ధాన్యలక్ష్మి, నీ పిన్ ఇంకా అయిపోయినట్టే, ఎందుకంటే కళ్యాణ్ అప్పు మీద ఒక్క మాట పడినివ్వట్లేదు, రాజు కూడా అప్పు మీద మాట పడినివ్వట్లేదు, ఎవ్వరు కూడా ఊరుకోవడం లేదు. ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఈ ఏలుబడినంతా ఏలేస్తూ
ఈ ఇంట్లో మహారాణిలా ఉంటారు. ఇంకా ముందొచ్చిన కోడళ్ళందరూ పని మనుషుల్లా ఉండడం అని చెప్పాను. కానీ నీకేంటి బాధ అత్త? అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి సంబంధించిన మనిషివి కాదని ఆ రోజే పెద్దమ్మ చెప్పింది కదత్త. మరి నువ్వెందుకు పదే పదే మాట్లాడుతున్నావు? మా అమ్మ ఇష్టం లేకపోతే మా అమ్మ ఎందుకు తీసుకురమ్మని అన్నయ్యని వదిన్ని పంపిస్తుంది? ఏ అమ్మా, నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదంటే చెప్పు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాం. అంతేగాని రుద్రాని అత్తతో మాటలు పడ్డానికి మేము ఇక్కడికి రాలేదు. అసలు నేను ఇక్కడికి రావడం అంటేనే నాకు ఇష్టం లేదు. రుద్రాని అత్త ఏదో ఒక మాట అంటుందని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే స్వప్నని కావ్యోదిని ఎన్ని మాట్లాడుతుందో నాకు తెలియదా ఏంటి? అంతా తెలుసు కూడా నేను కప్పుని తీసుకుని ఇంటికి ఎందుకు రానన్నాను తెలుసా? అందుకనే రానన్నానని చెప్పనేసరికి, అది కాదురా, నేనేమీ అనమని చెప్పలేదు. ఎందుకు రుద్రాని నువ్వు సైలెంట్గా ఉండలేవా అని చెప్పాను. కానీ ఏంటి ధాన్యలక్ష్మి, నువ్వు మాట్లాడలేక నా చేత మాట్లాడిస్తున్నావని అందరూ అనుకుంటారనుకుంటున్నావా? లేదు, నేను ఇంట్లో మనిషినే కదా, అందుకని నేను మాట్లాడుతున్నాను. కళ్యాణ్ చేసింది తప్పే కదా. ఇప్పుడు కృష్ణమూర్తి కనకం ఇద్దరు వచ్చేస్తారు, క్షమించండి తప్పైపోయింది అంటారు. ఇంకా మీరు అప్పును కూడా మీ కోడలుగా అంగీకరించుకుంటారు అని చెప్పాను. కానీ అంగీకరిస్తే నీకేంటి బాధత్తా? ఏ అప్పుని ఇంటి కోడలుగా అంగీకరించకూడదా? అంటే కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నువ్వు కూడా కోరుకుంటున్నావేంటి? అందుకని కళ్యాణ్ రావడంతో మొదలు పెట్టేశావు అని చెప్పాను. కానీ ఇది నా తండ్రి సంపాదించిన ఆస్తి. ఇప్పుడు నా తండ్రి సంపాదించిన ఆస్తిని ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూర్చుని ముప్పొద్దులా బాగా తింటారన్నమాట అని చెప్పాను. కానీ ఏంటి ధాన్యలక్ష్మి, సారీ ఏంటి రుద్రాని, ఇది నీ తండ్రి సంపాదించిన ఆస్తి కాదు, నా తండ్రి, నన్ను కన్న తండ్రి సంపాదించిన ఆస్తి. నువ్వేమి ఇంటి వారసురాలు కాదు. పోనీలని తీసుకొచ్చి పెంచిన పాపానికి ఆడబొచ్చు స్థానం ఇస్తే నువ్వు ఆటం పాములో తయారయ్యి ప్రతి ఒక్కరిని కూడా చిచ్చు పెడుతున్నావు. అయినా నీకు సిగ్గు శరం లేదా ఏంటి? ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటున్నా కానీ దులిపేసుకొని నువ్వు నార్మల్గా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు పిచ్చో వెర్రో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు పదే పదే మా మాటల గురించి మాట్లాడతావు, మా గురించి మాట్లాడతావు, మా పిల్లల గురించి మాట్లాడతావు? అయినా మా పిల్లల గురించి మాట్లాడవలసిన అవసరం నీకేముంది? నీకేముంది? నువ్వు మాట్లాడుకుంటే నీ కొడుకు నీ కోడల గురించి మాట్లాడుకో అంతే. నీ ఇంట్లో నీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరూ మాత్రమే, మిగిలిన వాళ్ళెవరు నీకు సంబంధించిన వాళ్ళు కాదు. నీ నిర్ణయంతో ఏకీభవించవలసిన అవసరం లేదు అని అర్థమవుతుందా అని చెప్పనేసరికి, ఏంటి కళ్యాణ్ ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడతావా అని మళ్ళీ మొదలు పెడుతుంది. మొదలు పెట్టేసరికి ఇంకా ధాన్యలక్ష్మికి అయితే కోపం వచ్చి 2 అడుగులు ముందుకేసేసరికి అప్పు చెంప చెల్లు మరిపిస్తుంది. ఈ దెబ్బ నేను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు నాకన్నా పెద్దదానివైనా కానీ ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? నా భర్తని తోలనాడుతున్నందుకు. నా భర్త ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. నీ కొడుకులాగా సోమరిపోతు కాదు, మరొకళ్ళ డబ్బుల మీద ఆశపడేవాడు అంతకన్నా కాదు. కష్టపడి సంపాదించే నన్ను పోషిస్తానని తీసుకెళ్ళాడు. కానీ ఇంట్లో వాళ్ళు బెంగ పెట్టుకోవడం వల్ల మా దగ్గరికి రావడం వల్ల మేము ఇంటికి వచ్చామే తప్ప మేము బయట బ్రతకలేమని ఇంటికి రాలేదు. అయినా నీతో మాటలు పడవలసిన అవసరం మాకేంటి? నువ్వు ఇంటికి ఏమవుతావని నీ మాటలు పట్టించుకోకుండా మేము ఇంట్లోకి రాకుండా ఉండాలి? నువ్వేమన్నా దుగ్గిరాలింటికి సంబంధించిన దానివా? దుగ్గిరాలింట్లో పని మనిషికి కూడా సరిపోలేంత అంతస్తు నీకు లేదు. అలాంటిది నువ్వేంటి నీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఏ అత్తయ్య, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా అని చెప్పి ఇంకా అప్పు ధాన్యలక్ష్మిని అడిగేసరికి, ఏ అమ్మా సమాధానం చెప్పవేంటి? ఏ నీకు అప్పు కోడలుగా ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను. కానీ అప్పు అన్న దాంట్లో తప్పేముంది? అప్పు నోటుకొచ్చినట్టల్లా కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకోవాలి? నేనే కొట్టాలనుకున్నాను, ఒక అడుగు నాది ఆలస్యం అవ్వడంతో అప్పు నిన్ను కొట్టింది. ఇక మీదటైనా నోరు మూసుకుని నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది రుద్రాణి అని చెప్పనేసరికి అందరూ కూడా లోపలికి వస్తారు. రుద్రాణి ఒక పక్కన కూర్చుంటుంది. అది అలా ఇవ్వాలి, దాన్ని కెలకొద్దు అని చెప్పాను. నేనైతే నోటుతో సమాధానం చెప్పాను, అదైతే చేతితోటే సమాధానం చెప్తుంది. అర్థమైంది కదత్త? ఇంకెప్పుడైనా సరే అప్పు జోలికి వెళ్ళాలి అని ప్రయత్నించావే అనుకో, ఇంకా నీకు చెంపలు వాయడం తప్ప అంతకు మించి ఏమీ ప్రయోజనం ఉండదు. నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకుని ఉంటే అంతా నీకు మంచిది. లేదంటే బొగ్గలు వాసిపోని అని
బొగ్గలకి అమృతాంజనం రాసుకునే పరిస్థితి కూడా వస్తుంది. నా చెల్లి తప్పు చేయలేనంత వరకే సైలెంట్గా ఉంటుంది. ఎదుట వ్యక్తులు నా చెల్లి వంక వేలెత్తి చూపించినా కానీ అస్సలు ఊరుకోదు. అర్థమవుతుందా? నేను చెప్తూనే ఉన్నాను దాని జోలికి వెళ్ళొద్దు అని. కానీ నా మాట వినిపించుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేశావు, అందుకే ఇప్పుడు అనుభవించాల్సిందే అంటూ ఇంకా స్వప్న అనేసరికి కరెక్ట్గా చెప్పావు స్వప్న, మీ అత్తగారికి తగ్గది వచ్చినట్టుంది. ఇప్పటి వరకు స్వప్న, ఇప్పుడు మరొక అప్పు, ఈ ఇద్దరు కూడా భలే ఉన్నారు రుద్రానికి. ఈసారి రుద్రాన్ని నోరెత్తాలి అంటే గజ గజ వణికిపోవాలి అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి రండి మావయ్య అని చెప్పి ఇంకా అందరి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. రుద్రాని కాళ్ళకి కూడా నమస్కారం చేసేసరికి రుద్రాని వెనక్కి వెళ్ళిపోతుంది. ఈవిడి కాళ్ళకి నువ్వు నమస్కారం చేయడం ఏంటప్పు? ఈవిడికి ఆశీర్వదించే అధికారం, హక్కు అలాంటివి ఏమీ తెలీదు. ఎదుటి వాళ్ళ మీద నోరించుకుని పడిపోవడం తప్ప అసలు ఈవిడికి ఏమీ తెలీదు. ఎదుటి వాళ్ళని సంతోషంగా చూడాలని, ఎదుటి వాళ్ళని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికి ఆశీర్వదించాలన్న ఆలోచన ఈవిడి మైండ్కే రాదు. అలాంటిటప్పుడు ఈవిడిని ఎందుకు మనం ఆశీర్వాదం తీసుకోవడం అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి దగ్గరికి వస్తుంది. ఎందుకు రుద్రాణి, అయిపోయింది ఏదో అయిపోయింది. నేనే అప్పు మీద కోపాన్ని వదిలేశాను. కళ్యాణ్ గురించి నా మనసును మార్చుకున్నాను. నువ్వెందుకు రెచ్చిపోయి మాట్లాడి చెంపలు వాయుగొట్టుకుంటావు? అందరి ముందు పరువు పోలేదని చెప్పాను. కానీ ఇలాంటి పరువులు ఈవిడికి ఒక లెక్క ఆంటీ. మా అత్తకు ఏమీ లెక్క ఉండదు. ఒక చెవుంటిని ఓ చెవ్వంట వదిలేసినట్టు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే రకం. నోరు కుదురుండదు కదా, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అందులోని అప్పుతో పెట్టుకుందా ఇంకది మా అత్తకు రఫ్ అండ్ టఫ్గానే ఉంటుందిలే అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.